రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, లేదా రోడ్ల మీద కావచ్చు, టోల్ ప్లాజాల దగ్గర కావచ్చు, ఎక్కడ చూసినా అదే రష్ కనిపిస్తోంది. ఆబ్వియస్లీ పండుగ సీజన్ అంటే రద్దీ ఎక్కువగానే ఉంటుంది. కానీ అంతకంతకు ప్రతి సంవత్సరం రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్ల మీద గంటల సేపు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక గంట ప్రయాణం కాస్త 3 గంటలకు పెరుగుతున్న పరిస్థితిని చూస్తున్నాము. విజయవాడకి కేవలం 4 గంటల్లో వెళ్ళొచ్చు అనుకుంటే అది కాస్త ఇంకొన్ని గంటలు అదనంగా యాడ్ అయ్యి రోడ్ల మీదే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఎంతో ఉత్సాహంగా తమ ఊళ్ళకు వెళ్ళాలి, అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పండుగ చేసుకోవాలి అని ఉత్సాహంగా రోడ్ల మీదకి వచ్చే వాళ్ళంతా రోడ్ల మీద ఈ ట్రాఫిక్ చూసి, ముందుకు కదలని వాహనాలని చూసి వాళ్ళంతా కూడా నిరుత్సాహపడి డీలా పడుతున్న పరిస్థితి. మా ప్రతినిధులు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పంతంగి టోల్ ప్లాజా నుంచి రేవన్ జాయిన్ అవుతున్నారు, అలాగే శివకుమార్ కూడా మనకి లైవ్ విజువల్స్లో మనకు కనిపిస్తున్నారు. సో ముందుగా రేవన్, రోజుకి రెగ్యులర్గా అయితే ఆ టోల్ ప్లాజా నుంచి ఎన్ని వాహనాలు వెళ్తూ ఉంటాయి? ఇప్పుడు పండగ సీజన్లో ఆ సంఖ్య ఎంతకి పెరిగింది? ఏం చెప్తున్నారు టోల్ ప్లాజా సిబ్బంది? అంటే సాధారణంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రతిరోజు అయితే జనరల్గా అయితే 40,000 వెహికల్స్ అయితే వెళ్తుంటాయి. కానీ ఈ సంక్రాంతి రద్దీతోటి అయితే వాహనాల రద్దీ పెరిగింది ఈ హైవే మీద. దీంతో దాదాపు 65,000 పైగా వాహనాలు అయితే వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పట్నం అంటే పల్లె బాట పట్టినటువంటి పట్టణ వాసులకైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చుక్కలు కూడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ తర్వాత చింతల్ నుంచి పంతంగి టోల్ ప్లాజా వద్దకు రావడానికి అంటే 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ దాదాపు 3 గంటల సమయం పడుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చింతల్ నుంచొని ఆందోళన మైసమ్మ టెంపుల్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత చౌటుప్పల్ పట్టణంలో కూడా 2 జంక్షన్లతో కూడా కొంత ట్రాఫిక్ అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఈ యొక్క 50 కిలోమీటర్ల దూరానికే దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఇక్కడి నుంచి ఏదైతే కొర్లపాడు పంతంగి టోల్ ప్లాజా నుంచి కొర్లపాడు వరకు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ కూడా గంటంబావు సమయంలో ఈజీగా వెళ్ళొచ్చు. కానీ ఈసారి మాత్రం ఈ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో దాదాపు 2 గంటల సమయం పడుతుంది. అలాగే కొర్లపాడు నుంచి చిల్లకల్లు వరకు 90 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ దూరాన్ని గంటంబావు గంటన్నరలో కూడా వెళ్ళొచ్చు. కానీ ఈసారి మాత్రం వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో అనేక చోట్ల ట్రాఫిక్ ఏర్పడంతో అక్కడ కూడా 2 గంటలకు పైగా సమయం పడుతుండడంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు జేఎంఆర్ ప్రతినిధి ఉన్నారు. అంటే సాధారణంగా ఎన్ని వెహికల్స్ వెళ్తుంటాయి, ఎందుకు ఈరోజు పండుగ సందర్భంగా ఎన్ని వెళ్ళాయి? సుమారుగా పండుగ దృష్ట్యా మన పంతంగి టోల్ ప్లాజా దగ్గర 40,000 వెహికల్ వెళ్తుంటాయి పర్ డే. ఈరోజు అదనంగా ఒక 20,000 వెహికల్ మిడ్ నైట్ వరకు కూడా 20 వెహికల్ అదనంగా వెళ్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మొత్తం మీద వాహనాలు అయితే సంక్రాంతి సందర్భంగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో దాదాపు 65 నుంచి 70,000 వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ రేవన్, సో అదనంగా 20,000 వాహనాలు రోడ్ల మీదకి వస్తే మరి ఆబ్వియస్గా ట్రాఫిక్ జామ్ మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. కీసర టోల్ ప్లాజా దగ్గర ఉన్న మా ప్రతినిధి శివకుమార్తో కూడా మాట్లాడదాం. శివకుమార్, కీసర టోల్ ప్లాజా దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ప్లాజా సిబ్బంది ఏం చెప్తున్నారు? ప్రధానంగా వెహికల్ మూవ్మెంట్స్కి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే నిన్న సాయంత్రం నుంచి కూడా వాహనాల రాకపోకలు అనేది అలాగే కొనసాగుతూ ఉన్నాయి. క్యూ కడుతూ ఉన్నారు టోల్ ప్లాజాల వద్ద. కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతూనే వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు వెళ్లేందుకు అయితే వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు తెలంగాణలో లాస్ట్ ఉన్నటువంటి టోల్గేట్ నుంచి చిల్లకల్లు టోల్గేట్కి 90 కిలోమీటర్లు, అంటే సుమారు 1 గంటన్నర సమయంలో వచ్చేయచ్చు. అటువంటిది 2 గంటల సమయం పైనే పడుతుంది. చిల్లకల్లు టోల్ ప్లాజా నుంచి ప్రస్తుతం నేనున్నటువంటి కీసర టోల్ ప్లాజాకి రావాలంటే 35 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ 35 కిలోమీటర్ల దూరానికి సుమారు 2 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరాలంటే సుమారు 10 గంటల నుంచి 11 గంటల సమయం పడుతుందని ప్రయాణికులైతే చెప్తూ ఉన్నారు. ఈ చిల్లకల్లు టోల్ ప్లాజా నుంచి ప్రస్తుతం ఇక్కడ కనపడుతున్నటువంటి చిల్లకల్లు ప్లాజా నుంచి విజయవాడ చేరుకోవాలంటే సుమారు మొత్తం 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 55 కిలోమీటర్లు కూడా 3 నుంచి 4 గంటల సమయం పడుతుందంటూ కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతూ ఉంది.